సంజన, నేను టాస్క్ కమిటీ మెంబర్ని. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మాకు అది స్కాలర్షిప్ అనేది కరెక్ట్ రావడం లేదు 3 years నుంచి. ఆ డబ్బులు వేరే దానికి బస్సులకి, ఫ్రీ బస్సులకు కానీ దానికి దీనికి ఖర్చు పెట్టే బదులు మాకు టైం టు టైం అందాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే బస్సులు కూడా ఉండాలి, కానీ అవి కూడా కాలేజ్ టైంకి, స్కూల్ టైంకి ఉండాలి. ఇక మధ్యలో వస్తే ఒకటేసారి వస్తున్నాయి, వస్తే ఒకటేసారి పోతున్నాయి. అవి కరెక్ట్ టైంకి వస్తలేవు. మళ్ళీ అట్లా ఎందుకు వస్తున్నాయి అని అంటే మమ్మల్ని తిడుతుర్రు. గర్ల్స్ని ఇష్టం వచ్చినట్టు మాటలు గబ్బు మాటలు కూడా మాట్లాడుతుర్రు మా మీద. మేమేం అనలేకపోతున్నాము. అట్లనే ఈ మధ్యాహ్న భోజనం అనేది ఇంటర్ వరకు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాము. దాన్ని టాస్క్ కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాము. ఎగ్జామ్స్ టైంలో కూడా ఎగ్జామ్ ఎంత మంచి రాసినా సరే అది ఫెయిల్ అని రిజల్ట్ వస్తుంది. మేము ఎంత మంచి రాసినా సరే అది రిజల్ట్ ఫెయిల్ అని వస్తుంది. రివాల్యుయేషన్ పెట్టుకున్నా కొంతమందికి మంచి రాసినా సరే అందులో కూడా ఫెయిల్ అనే వస్తుంది. సప్లీ రాస్తున్నాం, డబల్ ఫీజు కడుతున్నాం మేము. దాని గురించి అని ఎంత మంచి చదివినా సరే రిజల్ట్ అట్లనే వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లో కూడా టీచర్స్ అనేవాళ్ళు కరెక్ట్ వస్తలేరు. దాంట్లో కూడా మాకే జరిగింది ఇట్లా. నేను గవర్నమెంట్ పటంచే డిగ్రీ కాలేజ్, దాంట్లో మాకు ఫస్ట్ సెమ్ అప్పుడు లాస్ట్ 2 months అన్నప్పుడు ఎగ్జామ్కి అప్పుడు వచ్చిర్రు. అప్పుడు కూడా కరెక్ట్ మాకు సిలబస్ కాలేదు, ఏం చెప్పలేరు. మా క్లాస్లో 99% వరకు అందరు ఫెయిల్ అయిపోయారు. ఎవరో 1% వరకే పాస్ అయ్యారు. అది కూడా కొన్ని సబ్జెక్ట్స్లలోనే. అందరూ కరెక్ట్ టీచర్స్ రావాలి, కరెక్ట్ సిలబస్ చెప్పాలని చెప్పి మా టాస్క్ కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని చర్చించి మా కోసం ఏమైనా న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇట్లా ఎంతగానో మస్తు ధర్నాలు చేసినా ఎంత చేసినా పట్టించుకోకుండా ఉంటారు. దీనికైనా సరే మమ్మల్ని పట్టించుకొని ఈ కమిటీ ఉంది, దీని ద్వారా ఇట్లా చేస్తారు అని చెప్పి అయినా సరే చూసైనా సరే ఈ టాస్క్ కమిటీ ద్వారా మమ్మల్ని పట్టించుకొని మేము చెప్పిన డిమాండ్లన్నీ తీర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నేను డిగ్రీ 2nd year చదువుతున్నాను, జాగృతి డిగ్రీ కాలేజ్ శంకర్పల్లి. జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి డిగ్రీలో వేయడం కాదు సిలబస్, ఫస్ట్ క్లాస్ నుంచి వేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళకి తెలియాలి, వాళ్ళు గర్ల్స్, మేము బాయ్స్, మేము ఎక్కువ, వాళ్ళు తక్కువ అని ఉండొద్దు. ఇద్దరు ఈక్వల్గా ఉండేటట్టు ఉంచాలి. అది ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది స్టూడెంట్స్కి మాత్రమే పెట్టండి, అందరికీ కాదు, స్టూడెంట్స్కే ఎక్కువ యూజ్ అవుతుంది అని మేము కోరుకుంటున్నాం. ఇంకా డిగ్రీ కాలేజెస్ అనేది ఇప్పుడు మా శంకర్పల్లి వరకు అయితే ఒకటే ఉంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల స్టూడెంట్స్కి అయితే ఇబ్బంది అయిపోతుంది. మాకు డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కావాలి, శంకర్పల్లిలో కావాలి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడ వెళ్ళలేక దూరం మెహదీపట్నం అట్లా వెళ్ళి చదువుకుంటున్నారు. అంత దూరం వెళ్ళలేక ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా చదువును ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అంత దూరం కాకుండా మాకు ఇక్కడ కాలేజెస్ కావాలి, మాకు దగ్గరలో ఉండాలి, చదువుకి సంబంధించి మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఈ బస్సు ద్వారా కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. స్టూడెంట్స్కే పెట్టండి, అందరికీ తీసేయండి ఫ్రీది. కిట్ స్కూళ్ళల్లో ఇస్తుండే, అది ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు రావాలని మేము కోరుకుంటున్నాం. అందరూ ఉన్న వాళ్ళే ఉండరు, పేద విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి అది ఇప్పుడు అందించాలని మేము కోరుకుంటున్నాం. 6th to డిగ్రీ వరకు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆ కిట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మాకు అది ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం. ఇంకా స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీటీ టీచర్స్ ఉంటున్నారు, ఉండట్లేదు. పీటీ టీచర్ అనేవాళ్ళు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పిల్లలకు చదువు ఒక్కటే కాదు, గేమ్స్ కూడా ఇంపార్టెంటే. వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే గేమ్స్ ఎక్కువ ఆడతలేరు, బద్ధకం అయిపోతుంది బాగా. కాబట్టి ఖచ్చితంగా పీటీ టీచర్ ఉండాలి, అది మా డిమాండ్. అట్లా అన్ని ఫెసిలిటీస్ ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటలేవు కాబట్టి ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్తున్నారు. ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చినప్పుడే ఖచ్చితంగా చాలామంది స్ట్రెంత్ అవుతుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో అని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఇదొక డిమాండ్ అనుకోండి. అన్ని సబ్జెక్టులకి టీచర్స్ ఉండేటట్టు చూడండి. అండ్ పీటీ టీచర్ని కూడా వేపియండి. స్కాలర్షిప్కి సంబంధించి అయితే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ స్కాలర్షిప్ రాక కూడా మాకు స్టూడెంట్స్కి ఇబ్బంది పెడుతున్నారు. కాలేజ్లలో ఉండేవాళ్ళు, టీచర్స్, మేడమ్స్ వాళ్ళందరూ. ఒక 4 years అవుతుంది. నేనైతే ఇప్పుడు డిగ్రీ 4th year, డిగ్రీ 2nd year. నాకు ఇంటర్ నుంచి స్కాలర్షిప్ రావట్లేదు. 4 years అవుతుంది. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా స్కాలర్షిప్ రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్ర బడ్జెట్లో 15% విద్యకు కేటాయించాలని మా టాస్క్ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మాన్సా. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. మాది పొద్దటూరు విలేజ్, పటంచెర్ మంజీరో కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశం ఎందుకైనామంటే బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. విద్యకి బడ్జెట్ కనీసం 50% అన్నా కేటాయించాలి. మండల్లో ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా మాకు లేదు. మండల్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి. మాకు డిగ్రీ కాలేజ్ లేక మేము వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. అక్కడ ఫీజులు ఫుల్ పెంచడం జరుగుతుంది. ఫీజులు కట్టలేక సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు మరి పేదవాళ్ళు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని విద్యా సంస్థ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మాకు ఏమంటారు మండల్ లెవెల్లో కాలేజ్ ఏర్పాటు చేయాలి. అలాగే స్కాలర్షిప్లు కూడా మాకు టైంకి రావడం లేదు. స్కాలర్షిప్లు ఇంటర్ నుంచి మాకు టైంకి రావడం లేదు. స్కాలర్షిప్లు లేకపోవడంతో ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మాకు చదువుకోవడానికి చాలా సమస్యలు వస్తున్నాయి స్కాలర్షిప్ రాకపోవడం వల్ల. కాబట్టి స్కాలర్షిప్లు మాకు టైంకి అందజేయాలి. అలాగే స్కాలర్షిప్లు 1 సంవత్సరం ముందు వచ్చేటట్టు చెయ్యాలి. స్కాలర్షిప్లు కూడా పెంచాలి. స్కాలర్షిప్లు డిగ్రీ వాళ్ళకి ప్రజెంట్ 5,000 వస్తుంది. కాబట్టి డిగ్రీ పిల్లలకి కొంచెం పెంచి స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మీరు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నారు, దానివల్ల మాకు యూజ్ ఏం లేదు. మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకొని పోవడానికి మీరు ప్రోత్సహిస్తున్నారు, కానీ దానివల్ల మా ఇంట్లో పేరెంట్స్ మమ్మల్ని చదువుకొని ఇవ్వకుండా పెళ్ళిళ్ళకి ఎక్కువ డిమాండ్స్ వేస్తున్నారు. కాబట్టి మాకు అదే ₹1,00,000 మీరు డిగ్రీలు చదువుకోవడానికి మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. అలాగే ఫ్రీ బస్ పెట్టినారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది తిరుగుతున్నారు, కానీ కాలేజ్ పిల్లలకి టైంకి బస్సులు రావడం లేదు. గర్ల్స్ అన్న రెస్పెక్ట్ కూడా మాకు ఇవ్వడం లేదు. కాలేజ్కి లేట్ అవుతున్నా బస్ స్టాప్లలో బస్సులు పెట్టుకొని కూర్చోవడం జరుగుతుంది. 4-5 బస్సులు ఉన్నా కానీ ఆ బస్సు పోతుంది, ఈ బస్సు పోతుంది అని చెప్తున్నారు, కానీ ఏ బస్సు వెళ్ళడం లేదు. మేము వెళ్ళి అక్కడ పోయి కూర్చుంటే వాళ్ళు నెక్స్ట్ బస్సు పోతుంది అని చెప్పడం జరుగుతుంది. మాకు డ్రైవర్స్ కూడా మాటలు తిట్టడం అలాంటివి జరుగుతున్నాయి. అక్కడ నుంచి బస్సులు పోయినాక మాకు కాలేజ్కి లేట్ కావడము, కాలేజ్కి లేట్కి వెళ్తే ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మమ్మల్ని బయట నిల్చోబెట్టడం అలాంటివి జరుగుతున్నాయి కాలేజీలలో. కాబట్టి కాలేజీలకి బస్సులు టైంకి వెయ్యాలి. అలాగే విలేజ్కి 1 బస్సు అన్నా వెయ్యాలి. కరోనా వచ్చిన తర్వాత నుంచి విలేజ్లకి బస్సు రావడం లేదు. బస్సుల కోసం మేము చాలా ధర్నాలు చేసినాము. శంకర్పల్లిలో బస్ స్టాప్లో ధర్నా చేయడానికి డిపో మేనేజర్ కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేడు. తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి అడిగితే కూడా అక్కడ కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత మేము ట్విట్టర్లో సజ్జనా సార్కి మెసేజ్ చేయడం వల్ల తను మాకు స్పందించి 1 బస్సు వేయడం జరిగింది. ఆ 1 బస్సు కూడా వాళ్ళకి టైంకి అందడం లేదు. అక్కడ పిల్లలు కాలేజ్కి పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మాకు టైంకి ఒక 2-3 బస్సులన్నా కాలేజ్ పిల్లల కోసం వెయ్యాలని కోరుకుంటున్నాను. స్కూల్ ఫీజులు చాలా పెంచడం జరుగుతుంది. అలాగే కొంతమంది పేద విద్యార్థులు ఉన్న వాళ్ళు చదువుకోలేకపోతున్నారు స్కూల్ ఫీజులు పెంచడం ద్వారా. ఇంకా సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని చదివించకుండా పనులకు అలాంటివి పంపించడం అలవాటు చేస్తున్నారు. కాబట్టి స్కూల్ ఫీజులు తక్కువ చేయాలి. ఇళ్లలో మధ్యాహ్న భోజనం వసతి కల్పించాలి. మరియు స్కూళ్ళల్లో పీటీ టీచర్స్ ఉండాలి. టీచర్స్ వాళ్ళు అందరూ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్స్ వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎట్లుందంటే టీచర్స్కి కరెక్ట్ లేక కొంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. టీచర్స్ ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్స్ లేరు. అలాగే స్కూల్స్లల్లో వాష్రూమ్స్ అలాంటివి కరెక్ట్ ఉండడం లేదు. కాబట్టి ఇవన్నీ విద్యా సంస్థకు బడ్జెట్ కేటాయించాలి అని కోరుకుంటున్నాము. మా టాస్క్ కమిటీ నుంచి ఇవన్నీ డిమాండ్స్ చేస్తున్నాము.